ఎవరికైనా సరే ఒక గోల్‌లోకి రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక ఇన్‌స్పిరేషన్ అని ఉంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇంకెవరున్నారు? క్రికెటర్స్‌లో కావచ్చు ఇన్స్పిరేషన్ లేకపోతే అంటే ఫేవరెట్ క్రికెటర్ అని ఉండే. ఇన్స్పిరేషన్ ఐ గెస్ విరాట్ కోహ్లీ బికాస్ ఓహ్! ఐ లైక్ ద వే హీ ప్లేస్ ఆన్ ద ఫీల్డ్ అండ్ వెరీ అగ్రెసివ్. హ్మ్. అంటే నేనంత అగ్రెసివ్ కాదు బట్ ఐ లైక్ టు లుక్ ఎట్ అగ్రెసివ్ ప్లేయర్స్. సో ఓకే. ఫేవరెట్ ఎవరు? కేన్ విలియమ్సన్ ఓకే. చిన్నప్పటికెళ్ళి. చిన్నప్పటి నుంచి. అండ్ యాక్చువల్లీ కుమార్ సార్ ఉండే హ్మ్. లైక్ వెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ఐ లైక్ హిమ్ బట్ హీ రిటైర్డ్ ఆఫ్టర్ దట్. సో ఓకే. ఆఫ్టర్ దట్ కేన్ విలియమ్సన్ నా ఫేవరెట్ అప్పుడు. ఎన్నో సవాళ్ళని ఎదుర్కోవాల్సొస్తుంది. ఎన్నో ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కోవాల్సొచ్చింది. అండ్ మూవీస్ కూడా చాలా వరకు మనం క్రికెట్ సంబంధించిన మూవీస్ కూడా చూస్తాం. అవి చూసినప్పుడు మీకేమన్నా అనిపిస్తుందా? అసలు మూవీస్ చూస్తారా? చూసా. ఏ మూవీస్ చూస్తారు? క్రికెట్‌కి సంబంధించిందని మాత్రం చెప్పకండి. లేదు లేదు నార్మల్ మూవీస్ చూస్తా. ఓకే. నార్మల్ తెలుగు మూవీలు ఏమొస్తే అవి చూస్తా. హ్మ్. క్రికెట్ సంబంధించి ఎక్కువ ఏం చూడలేము మూవీస్. ఎక్కువ చూడలేదా? లేదు లేకపోతే లేదు చూడలేదు. హ్మ్. ఆ 'జెర్సీ' కావచ్చు, ఇంకా కొన్ని కొన్ని మూవీస్ వస్తూ ఉంటాయి కదా! అవి చూసినప్పుడు ఏమన్నా అనిపిస్తుందా మీకు? అంటే రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇన్ని ప్రాబ్లమ్ ఫేస్ యాహ్! చేయాలా డెఫినెట్‌లీ. అనేదేమన్నా? డెఫినెట్‌లీ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అందరికి ఉంటాయి. హ్మ్. కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మేబీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ దే కాంట్ గెట్ ఇంటూ ఇట్. హ్మ్. అందరికి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యూ హావ్ టు కీప్ గోయింగ్ త్రూ ఇట్. కీప్ స్ట్రగ్లింగ్. బట్ యూ హావ్ టు ట్రస్ట్ దట్ యుల్ మేక్ ఇట్. సో ఆ ట్రస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. అంటే ప్రాబ్లమ్స్ అని చెప్పారు కదా! సో, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయనేది కొంచెం ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? ఆ తప్పు దారిని తీసుకోకుండా ఐ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్ అండ్